సార్ నేను కంప్లీట్లీ 100 మార్క్స్ కి ఏం చేయట్లేదు, నేను ఈ సంవత్సరం ఇప్పుడు దాకా ప్రిపరేషన్ ఏం చేయలేదు, కాబట్టి నేను పాస్ అవ్వాలి లేదా 45 to 60 మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, దానికి సంబంధించి ఏ చాప్టర్స్ ని ప్రాపర్లీ ప్రిపేర్ అయితే అంటే ఈ టైం షార్ట్ టర్మ్ లో నాకు సరిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. దాంట్లో స్టెప్స్ చాప్టర్ ని, దట్ ఈస్ ఫస్ట్ చాప్టర్, దాన్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. చాలా సింపుల్ చాప్టర్. యూనియన్, ఇంటర్సెక్షన్, క్రాస్ చేయడం, వీటి మీద బేస్ అయ్యి మాత్రమే ఇస్తాడు. రెండోది కనుక తీసుకున్నట్టయితే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ చేస్తే 9th క్లాస్ 10th క్లాస్ లో పాలినామియల్స్ అనే చాప్టర్ తీసుకున్నాం, అవునా? వాటిల్లో ఒక ఫంక్షన్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ చేస్తే దాని వాల్యూస్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా అక్కడ చేసాం. అవే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ మీకు మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో రిపీట్ అవుతున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఈజీ చాప్టర్స్, కాబట్టి ఇవి రెండు ఎటువంటి చాయిస్ లేకుండా పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. రెండోది రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి మీరు వెన్ డయాగ్రామ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి అన్న, కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్. ఓకేనా? ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటితో పాటు ఒక కాంప్లెక్స్ నెంబర్ కనుక మీకు ఇచ్చినట్టయితే దాని యొక్క కాంజుగేట్ ని ఫైండ్ అవుట్ చేయడం, లేదా దాన్ని a+ib అనే స్టాండర్డ్ ఫామ్ లో ప్లేస్ చేయడం, లేదా దాన్ని యూజ్ చేసి బేసిక్ ఆల్జిబ్రిక్ పార్ట్ ని ప్రూవ్ చేయడం, అటువంటి బేసిక్ ప్రాబ్లమ్స్ కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్స్ నుంచి ఇస్తాడు. కాబట్టి ఈ చాప్టర్ కూడా మీరు ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్, కాబట్టి చాయిస్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్ ఫర్ 4 మార్క్స్. దాన్ని ఒకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి.